చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంది, కవిత ఒంటరైందా అనేది చాలా రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, లేదంటే మీడియాలో, లేదంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో జరుగుతున్న చర్చకు ఊతమిచ్చే విధంగా లేఖ రాసింది, లేకపోతే రాయబోయింది, లేకపోతే అది నోట్ ఏది వివిధ మార్గాల్లో తయారు చేయడానికి కూడా ఈ రూపం ఎంచుకున్నది అని ఒక చర్చ అయితే సర్వత్రా వస్తున్న క్రమంలో ఇలాంటి అంశాలకు నేరుగా అది కవిత గారే సమాధానం చెప్తే తెలుస్తుంది, లేదంటే ఆ పార్టీ నాయకులు ఎవరైనా దాని మీద వివరణ ఇస్తే తెలుస్తుంది తప్పితే అంతవరకు ఇది ఒక లీక్ వార్తగానో లేకపోతే చెప్పాలంటే ఒక ఎత్తుగడతోని వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఏమైనా చేసిన ప్రయత్నంగా మనం చూడాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో నాయకత్వం మీద పోటీ, నాయకత్వం కొరకు పోటీ ఈరోజు మారుతున్న క్రమంలో తామ వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఆప్షన్ దేన్ని ఎంచుకుంటాడు కేసీఆర్కి అది సంబంధించిన అంశం. కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీని రాద్ధాంతం చేయడానికో ప్రచారం చేయడానికో వినియోగించొద్దనేది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. వరంగల్ సభలో ప్రస్తావించాల్సిన అంశాలతో పాటు పార్టీ బీఆర్ఎస్గా మారినాక బీజేపీతో కొనసాగిస్తున్న స్నేహపూరిత వాతావరణం కావచ్చు, బీజేపీతో వ్యవహరించాల్సిన అంశాల విషయంలో కూడా ప్రస్తావన వచ్చింది. కాబట్టి బీజేపీ తనను జైల్లో పెట్టిందనే భావన కూడా కలిసి ఉంటుంది. తర్వాత భావన బామ్మార్దిన అనే దగ్గర బామార్ది కొరకు తగ్గినట్టు కనిపించిన తన కోసం ఎవరూ లేరు అనే ఆలోచనతోని తన తండ్రితోనే తనకున్న అంతర్గత అంశాలు చెప్పుకోలేక లేఖ రాసే దిశగా ఈరోజు అంతరం పెరిగిందా అనే ఆలోచన మాత్రం ఒకంత ఆలోచింపజేసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అంతర్గత పోరు మూడు ముక్కలాటగా కొనసాగుతున్నది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూడడం అనేది దుర్మార్గం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించలేదు. మా పార్టీలో ఉండే అంతర్గత వైరుధ్యాలనే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాడుకొని మమ్మల్ని చీల్చే ప్రయత్నం చేసినా అందరం ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చినాం. మాకు ప్రజలే లక్ష్యంగా ఉంటుంది తప్పితే ఈ పార్టీల మధ్యన ఉన్న వైరాల్ని అంతరాల్ని రాజకీయంగా మార్చుకోవాల్సిన అవసరం, ఆ దుర్గతి కానీ ఆ స్థాయి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం రాదు. బీఆర్ఎస్లో రాజకీయ కలకలం రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ వాళ్ళ పార్టీ అంతర్గత అంశమైనప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫేక్ న్యూస్ను, లేఖలను ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయదు. ఒకటి. రెండవది, వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలన్నీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈరోజు అది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ అయింది. ఆ అంశాల్లో వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది. ఒకవైపు రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది. కొడుకున అల్లున్న అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది, రాజకీయ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవ్వడమా లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో వరంగల్ సభ దానికి వేదికగా కావడం అనేది ఇప్పుడు వాళ్ళ మధ్యన చిచ్చు రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేస్తున్నది లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని లీక్ చేసిందని చెప్పడం అనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.